వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ని యూజ్ చేసుకొని వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్నారు కదా, మీ మొబైల్లో మీరు కూడా ఇదే విధంగా వీడియో చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ని ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. వీడియో ఓకే చేయాలి. తర్వాత న్యూని ఓకే చేయాలి. మనము ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఏ బ్యాక్గ్రౌండ్ అయితే మనం వీడియో చేయాలనుకుంటున్నామో దానికి తగిన విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసి ఓకే చేసుకో. 2:9 సైజ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. నేను వీడియోని డ్యూరేషన్ అనేది 20 సెకండ్స్ చేద్దామని ఇంక్రీజ్ చేస్తున్నాను. 20 సెకండ్స్కి. ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని ఓకే చేయాలి. ఇక్కడ వీడియోస్ని ఓకే చేసి ఆల్రెడీ వీడియో ఉంది. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మనము కట్అవుట్ అనే ఆప్షన్ ఓకే చేయాలి. ఇక్కడ క్రోమో కీ ఉంది కదా, క్రోమో కీని ఓకే చేసి ఇక్కడ ఇది ఓన్లీ ఇక్కడ మనము దీన్ని టచ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత ఓకే చేయాలి. కొంచెం మనము యానిమల్ అనేది కొంచెం సైజ్ని ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఈ పొజిషన్లోకి కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్టార్టింగ్ పెట్టుకొని ఓకే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పిఐపిలోకి వెళ్ళి ఆప్షన్లోకి వెళ్ళి ఈ లేయర్ని సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ వచ్చేసి కీ ఫ్రేమ్ ఆప్షన్ అని అంటారు. కీ ఫ్రేమ్ని ఓకే చేసుకొని జస్ట్ మనము ఇక్కడ మనకి వీడియో ఎంతవరకు చేయాలనుకుంటున్నామో అంతవరకు దీన్ని ఇలా ముందుకు స్క్రోల్ చేసుకోవాలి. స్క్రోల్ చేసుకున్న తర్వాత మనము ఈ యానిమల్ మీద ఇలా దీన్ని కూడా మనం ముందుకి ఇలా తీసుకొని రావాలి. నెక్స్ట్ ఓకే అనే ఆరో మార్క్ని ఓకే చేయాలి. ఆరో మార్క్ని తర్వాత ఒక్కసారి ప్లే చేసి చూద్దాము. చూసారు కదండి, మన మొబైల్లో మీరు కూడా ఇదే విధంగా ఎడిటింగ్ అనేది చేసుకునవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.